హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేక నొరగదబ్బ కర్రీ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి. దానికి కావాల్సినవి నీట్గా కడిగి పెట్టుకున్న నొరగదబ్బ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, నూనె. ముందుగా చిన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు తింటుంటే కొంచెం ఉడకలేనట్టుగా తగులుతాయి అన్నమాట. అలా వేగిన ఉల్లిపాయలు నొరగదబ్బని తీసుకొని వచ్చి వేసుకొని ఇలా ఉడకనివ్వాలి. ఇది కుక్కర్లో ఎందుకంటే పెడుతున్నాము, ఇది ఉడికినట్టుగా ఉంటుంది కానీ సాగుతుంది అన్నమాట. అందుకని ఒక 2-3 విజిల్ వేసుకుంటే మెత్తగా అవుతుందని ఈ చిన్న కుక్కర్లో అయితే తీసుకున్నాం. ఈ కుక్కరు ఇలాగ నొరగదబ్బంతా దగ్గరికి ఉడికిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో టమాటా కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటా కూడా వేసుకొని కలుపుకొని గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం గరం మసాలా కలుపుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత ఈ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టిన తర్వాత మూత పెట్టి ఉంచి తర్వాత కొంచెం వాటర్ వేసేయాలి. చూడండి ఎంత బాగా ఇప్పుడే కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ నొరగదబ్బ మాత్రం అది ముక్కలు ఉడకవన్నమాట. ఇలా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని కుక్కరు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్, నేనైతే 3 విజిల్స్ వేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకొని అప్పుడైతే మటన్ అయినా అంతే, ఇలా పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇలా అయ్యింది. ఇప్పుడు ఇది ఎక్కువ వాటర్గా ఉంది కాబట్టి మూత తీసి మళ్ళీ దీన్ని అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుతున్నాను అన్నమాట. ఇలా మూత పెట్టి ఉడికిస్తే చూడండి ఎంత దగ్గరికి అయిందనమాట. ఆయిల్ ఇలా పైకి తేలిపోయినట్టు వచ్చిందంటే ఏ కూర అయినా రెడీ అయిపోయిందని అర్థం. ఎంతో టేస్టీ నోరూరించే నొరగదబ్బ కూర రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని దానిపైన డెకరేషన్ కోసం ఒక 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుంటే ఎంతో టేస్టీ నొరగదబ్బ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.